ఇమాజిన్ మన డైలీ లైఫ్ లో ప్రీమియం కాఫీ అనుకుంటున్న స్టార్ బగ్స్ అనేది ఒక ఇన్సెక్ట్ ఆర్ బగ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి రెడీ చేస్తున్నారంటే మీకు ఏమనిపిస్తుంది? బగ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి రెడీ చేస్తున్నారు కాబట్టి దీనికి స్టార్ బగ్స్ అని నేమ్ వచ్చిందంటారా? రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ అయితే ఇది. కోకోనిల్ అనే బగ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి స్టార్ బగ్స్ రెడీ చేస్తున్నారని చెప్పేసి, అందువల్ల దానికి స్టార్ బగ్స్ అని నేమ్ అయితే మెన్షన్ చేశారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? దిస్ న్యూస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. బేసికల్ గా 2012 కు ముందు ఈ యొక్క కొనీనియల్ ఎక్స్ట్రాక్ట్ అనేది రెడ్ కలర్ కోసం యూజ్ చేసేది. లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ డ్రింక్స్ అండ్ సమ్ అదర్ డ్రింక్స్ లో రెడ్ కలర్ కోసం, స్ట్రాబెర్రీ కలర్ కోసం అని చెప్పేసి ఈ పర్టికులర్ ఇన్సెక్ట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అయితే యూజ్ చేసేవారు. ఇది నేచురల్ అండ్ FDA అప్రూవల్ కూడా. డిఏ కూడా ఇది సేఫ్ అని చెప్పేసి అప్రూవల్ అయితే ఇచ్చింది. ఇది ప్రజలందరికీ తెలిసి చాలా మంది వేగన్స్ కానివ్వండి, వెజిటేరియన్స్ కానివ్వండి అబ్జెక్షన్ అయింది. సో దీనికోసం ధర్నా చేయడం మొదలు పెట్టారు. దాంతో స్టార్ బగ్స్ 2012 లో ఈ ప్రాసెస్ ని స్టాప్ చేశారు. అండ్ దెన్ దానికి రీప్లేస్మెంట్ గా టమాటాస్ కలర్ డైయింగ్ కోసం నేచురల్ గా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రమ్ 2012 వాళ్ళు యూజ్ చేసేది ఓన్లీ టమాటా డై. ఈ స్టార్ బగ్ నేమ్ అనేది మొబీ డిక్ అనే నవల నుంచి తీసుకోవడం జరిగింది. బట్ మన స్టార్ బగ్స్ బిజినెస్ మోడల్ నుంచి ఏం నేర్చుకోవాలంటే సింపుల్ థింగ్, కన్సిస్టెన్సీ, క్వాలిటీ అండ్ ప్రీమియం. మెయిన్ గా వాళ్ళు క్రియేట్ చేసింది బ్రాండ్ వాల్యూ. చాలా మంది ఇప్పుడు కూడా స్టార్ బగ్స్ కి వెళ్ళామంటే మనం స్టార్ బగ్స్ కి వెళ్ళామని స్టేటస్ పెట్టుకుంటాం. దాని యొక్క బ్రాండ్ వాల్యూ లా క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసింది స్టార్ బగ్స్ ఇస్ ఏ థర్డ్ ప్లేస్ వచ్చేసి హోమ్ అయితే, సెకండ్ ప్లేస్ వర్కింగ్ అండ్ థర్డ్ ప్లేస్ స్టార్ బగ్స్ అనే వేలో వాళ్ళు క్రియేట్ చేశారు. కంప్లీట్ ఈ బిజినెస్ మోడల్ తో అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దీన్ని మనం బుక్స్ లో నేర్చుకోము, ఎక్కడ నేర్చుకోము, ఓన్లీ అనాలిసిస్ ద్వారా నేర్చుకుంటాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ బిజినెస్ మోడల్స్ అండ్ దర్ బ్యాక్ స్టోరీస్.